దేవుడు ప్రశంసించాడు. ఆ యొక్క ఎఫెసు సంఘములో ఒక నేరాన్ని కూడా ఆయన మోపాడు. ఏంటి ఆ యొక్క నేరం? మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘం ఎఫెసు సంఘం. దానికి పరిష్కారం కూడా దేవుడిచ్చాడు. నో ప్రాబ్లం, ఓ సంఘమా, మొదటి ప్రేమను వదిలిపెట్టావు, అది నీకు తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి? మారు మనసు పొందు. మారు మనసు పొందిన దానికి నిదర్శనం ఏంటి? మనలా మొదటి క్రియలు చెయ్యి. ఎక్కడ వదిలిపెట్టావో, కొన్ని కారణాల చేత నువ్వు ఏ క్రియలు వదిలిపెట్టావో, కొన్ని కారణాల చేత నీలో ఉండవలసిన ఆసక్తి ఏ రకంగా అది తక్కువైందో, నిజంగా నువ్వు మారు మనసు పొందిన దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఏంటి? ఆ పాత క్రియలను నువ్వు ఏదైతే విడిచిపెట్టావో ఆ క్రియలను మరలా నువ్వు చేస్తే ఏం చేస్తాను నేను? నువ్వు నాకు మెచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఈ నేరం ఇంకా నీ పైన మోపను నేను. అది మొదటి సంఘం ద్వారా మనం చూసుకున్న సారాంశం. రెండో సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అది స్ఫుర్ణ సంఘం. ఆ యొక్క స్ఫుర్ణ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఈ రకంగా రాయబడింది. నేను చదువుతాను, దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనిచి యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందవో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును. నేను నీకు జీవ కిరీట మెచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు. ఇది స్ఫుర్ణ సంఘాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడిన మాటలు. స్ఫుర్ణ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడు తప్పు మోపని సంఘం. ఆ సంఘాన్ని దేవుడు చూచినప్పుడు ఒక్క తప్పు కూడా, ఒక్క నేరము కూడా ఆ స్ఫుర్ణ సంఘములో దేవునికి కనపడలేదు. ఇక లోకంలోని సంఘాలన్నీ కూడా ఈ రకంగా ఉండాలని, స్ఫుర్ణ సంఘం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక స్ఫుర్ణ అనే పదానికి అర్థం బోలము అనే రకంగా మనం చూసాం. అదేంటి? చేదు. ఇది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, ఇక స్ఫుర్ణ సంఘము పేరుకు తగ్గట్టుగా శ్రమల గుండా వెళుతూ శ్రమలను సహించుచు పొందిన శ్రమల కంటే గొప్ప శ్రమలు పొందేదానికి సిద్ధపడుతున్న ఒక గొప్ప ఆత్మీయ సంఘం. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాను. నేను దాంట్లో 3 విషయాలు మీకు నేను తెలియచేశాను. నెంబర్ 1, శ్రమల గుండా వెళుతున్న సంఘం. నెంబర్ 1, ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ శ్రమలను సహించే ఒక అద్భుతమైన లక్షణం ఈ సంఘంలో కనబడుతుంది. చాలా మందికి శ్రమలు వస్తాయి, కానీ ఆ యొక్క శ్రమలను సహించుకునే రకంగా మన జీవితాల్లో మనం ఉండలేకపోతున్నాం. కానీ ఇక స్ఫుర్ణ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది శ్రమల గుండా వెళుతుంది. ఆ శ్రమలను బట్టి దేవునికి దూరంగా వెళ్ళట్లా, ఆ శ్రమలను బట్టి అవిశ్వాసంతో ఉండట్లా, ఆ శ్రమలను బట్టి నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళట్లా, ఆ శ్రమలను బట్టి బాధపడతల్లా. ఆ సంఘం చేస్తున్న పని ఏంటంటే, ఆ శ్రమలను ఏం చేస్తుంది? సహిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంతవరకు అనుభవించిన శ్రమల కంటే, ఇంతవరకు పొందుకున్న శ్రమల కంటే మరి గొప్ప శ్రమలు వచ్చిన దానికి ఎదుర్కొనేదానికి సిద్ధం అని సిద్ధపాటు కలిగిన సంఘం స్ఫుర్ణ సంఘం. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఎన్నో శ్రమలు మనకు కలిగినాయి. శారీరక శ్రమలు కావచ్చు, మానసిక శ్రమలు కావచ్చు, ఆత్మ సంబంధమైన శ్రమలు కావచ్చు. ఏ శ్రమలు కలిగినా ఆ శ్రమల్లో మనం ఎలాగ ఉండాలంటే, ఆ శ్రమలో మనం ఏం చేయాలి? సహించేవారిగా మనం ఉండాలి.
ఆ యొక్క శ్రమల్లో మనము నిరుత్సాహపడేవారిగా ఉండకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. శ్రమల్లో నీకు నేను తోడై ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు, ఆ శ్రమల నుంచి విడిపించే గొప్ప దేవుడు. ఆయన మనక జీవితాల్లో ఉండగా ఆయనకు తెలియకుండా మనక జీవితంలో ఏది కూడా జరగట్లేదు. ప్రతిదీ దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడు? దాన్ని తప్పించేదానికి కూడా సమర్థవంతమైన దేవుడు, దాన్ని విడిపించేదానికి కూడా మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి శ్రమలను చూసి మనం భయపడకూడదు, శ్రమలను చూసి మనం నిరాశలోనికి వెళ్ళకూడదు, శ్రమలను చూసి మనం నిస్పృహలోనికి వెళ్ళకుండా ఆ యొక్క శ్రమలను సహించేవారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క స్పున్న సంఘంలో ఉన్నది ఏంటంటే దేవుడు చెబుతున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మరికొన్ని శ్రమలు నీ పైకి రాబోతున్నాయి, దాంట్లో నువ్వు ఎలాగుండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండు. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టద్దు. నా పట్ల ఉన్న ఆ ప్రేమను వదిలిపెట్టద్దు. నన్ను ఇంతవరకు పట్టుకున్న దానికంటే ఆ శ్రమల్లో గొప్పగా నన్ను పట్టుకో సంగమా. ఇదే నీ నుంచి కోరుకుంటున్నాను. ఇక్కడ మనందరినీ గురించి కూడా దేవుడు ఆశిస్తున్నది అదే. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని తప్పించే దేవుడు, ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు, ఒక అద్భుతమైన జీవితాలను మనకు జీవితంలో దయచేసే దేవుడు. అందుకని నీతిమంతులుగా ఇక లోకములో ఉన్న మనం విశ్వాసమూలంగా మనం జీవించాలి. కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనం నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు. గాఢంధకారపు లోయలో మనం సంచరించినను ఏ అపాయమునికి మనం భయపడం. కారణం ఏంటంటే ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ పక్షాన ఉండి నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు భయపడకో. ఎంత నమ్మదగిన దేవుడండి మన దేవుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13, 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. ఇంతవరకు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఏది నీకు సంభవించలేదు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు తెలుసుకో. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు అంటే మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. అందుకనే దేనికి మనం భయపడకూడదండి. చాలామంది అంటూ ఉంటారు, నేను శ్రమలు మోయలేకపోతున్నాను బ్రదర్, తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. గోటి ఏంటి దాన్ని ఏమంటారు? గోరు చుట్టు పైన రోకలి పోటు, మూలికే నక్క పైన తాటికాయ పడ్డట్టు. అంటే ఏంటి? అసలే నక్క మూలుగుతుంది, ఆ మూలుగుడికి ఏం చేసింది? చక్కగా నీడ ఉంటుంది, తాటికాయ చెట్టు దగ్గర వచ్చింది. అక్కడి నుంచి తాటికాయ డబేల్మని పడి ఆ మూలిగే నక్క పైన పడింది. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. మూలుగుతూ ఉంటాం, దానిపైన డబామని ఇంకోటి పడుతుంది. ఏంటి నాయన నేనే దొరికేనా నీకు? వాడు చూడు ఎంత బాగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, వాడు చర్చికి కూడా వెళ్ళడు, నేను ఫుల్ చర్చికి వెళ్తున్నాను. నేను నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ వేదనలు, నాకే ఎందుకు శ్రమలు? దేవుడు చెబుతున్న మాట ఇది. నీ కేపబిలిటీ నాకు తెలుసు, నువ్వు ఎంత సహించగలుగుతావో నాకు తెలుసు. నేను చేశాను కదా, నీ గురించి నాకు అంతా తెలుసు, నీ కథ అంతా నాకు తెలుసు. ఎక్కడ నువ్వు బ్రేక్ డౌన్ అయిపోతావు నాకు తెలుసు. కాబట్టి ఏం చేస్తాను? నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా నేను నీ పైన పెట్టను, అనుమతించను. కారణం ఏంటంటే నీ పైన నేను ప్రేమ కలిగిన వాడిని. నీ పైన భారాన్ని మోపే దేవుడిని కాదు, భారాన్ని మోపిన నీ పైన ఆదుకునే దేవుడిగా నేను ఉన్నాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడని, ఎంత జాలి కలిగిన దేవుడు అండి. కాబట్టి యేసు ప్రభు స్ఫురణ సంఘానికి పరిచయం చేసుకుంటూ
ఒక మాట మాట్లాడు, నేను మృతుడనై తిని. ఈ మృతి దేనికి సాదృశ్యంగా అనిపిస్తుంది? యేసయ్య మరణం దేనికి సాదృశ్యంగా అనిపిస్తుంది? ప్రపంచమంతటా కూడా లెంట్ సీజన్ పాటిస్తున్నాం మనం. లెంట్ సీజన్ ఏంటి? ఆ యొక్క లెంట్ సీజన్, లెంట్ అనే మాటకు అర్థం ఏంటి? లెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం. వసంతకాలం అంటే ఏమవుద్ది? మోడు వారిన చెట్లు చిగురిస్తాయి. అదేగా క్రైస్తవ జీవితాలకు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ కుటుంబాలకు ఇక లెంట్ సీజన్ ఎలాంటి తెలుసా? మోడు బారిన ఆత్మీయ జీవితాలను పునరుద్ధరింప చేసుకునేదానికి, పునర్జీవం పొందేదానికి దేవుడిచ్చిన ఇక గొప్ప అవకాశం ఇక లెంట్ సీజన్. నువ్వు ఉపవాసం చేస్తావా, మాంసం మానేస్తావా, అది నీ పైన. అది కాదు ముఖ్యం. దేవునికి కావాల్సిందేంటి? మోడు బారిన ఆత్మీయ స్థితిలో నువ్వు దేవునిలో మరలా తిరిగి ముందుకు రావాలి. నీ ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి, నీ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి, నీ వాక్య జీవితంలో ముందుకు వెళ్ళాలి, నీ స్వార్థ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా ఇక లెంట్ సీజన్ ఉంటే దిస్ ఈజ్ ద బ్లెస్డ్ లెంట్ సీజన్. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే నామినల్గా ఏదో చేయాలి, 40 దినాలు చేతో పని అయిపోద్ది. కాదు, క్రైస్తవ జీవితం ఆచారము కాదు, సాంప్రదాయం కాదు, అది అనుభవంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండే రకంగా ఇక లెంట్ సీజన్ ఉంటే ఈజ్ అ బ్లెస్డ్ లెంట్. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణాన్ని, శ్రమలను ధ్యానించే సమయం ఏంటో తెలుసా? ఈ యొక్క శ్రమ దినాలని చెబుతాం. అందుకని ఎఫెసు సంఘానికి దేవుడు ఏం చేశాడు? నేను మొదటివాడను, కడపటివాడను అని చెప్పిన ఆ యొక్క దేవుడు ఈ యొక్క స్ఫుర్ణ సంఘం దగ్గరికి వచ్చేసరికి ఏం చెబుతున్నాడు? ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను మృతుడనై తిని. ఎందుకు మృతుడై తిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? యేసు ప్రభు యొక్క మరణం దేవునికి సాదృశ్యం కనిపిస్తుంది, శ్రమలకు సాదృశ్యం కనిపిస్తుంది. ఈ యొక్క స్ఫుర్ణ సంఘము కూడా శ్రమల గుండా వెళుతున్న సంఘం. అందుకనే ఓ స్ఫుర్ణ సంఘమా, నాకు కూడా శ్రమలు వచ్చినాయి. కాబట్టి నీకు కూడా శ్రమలు వస్తాయి. కారణం ఏంటి? నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను పోలి నువ్వు నడుచుకుంటున్నావు. కాబట్టి నా శ్రమలు కూడా నీకు రావచ్చు. కానీ ఆ శ్రమల్లో నువ్వు ఎలాగుండాలి? అంతవరకు నమ్మకంగా ఉండు, నన్ను విడిచిపెట్టద్దు. కాబట్టి మనకి జీవితాల్లో ఇక స్ఫుర్ణ సంఘానికి దేవుడిస్తున్న యొక్క సూచన, జాగ్రత్త. నీవు పొందపోవు శ్రమలకు నువ్వు భయపడు. మనకు కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు. ఇంతవరకు కొన్ని శ్రమలు పొందాము. అసలైన ఆత్మీయ శ్రమలు మనకు రాలా. మనకు వచ్చినన్ని శారీరక శ్రమలే, మనకు వచ్చినన్ని మానసిక శ్రమలే తప్ప ఆత్మ సంబంధమైన శ్రమలు మనకు రాలా. ఛత్తీస్గఢ్లో ఆత్మ సంబంధమైన శ్రమలు కలుగుతున్నాయి వాళ్ళకి. నార్త్ ఇండియాలో అనేకమైన ప్రదేశాల్లో, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్లో, అయోధ్య డిస్ట్రిక్ట్లో యేసు ప్రభు కోసం స్వార్థ ప్రకటిస్తున్న వారిని జైల్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? భయంకరంగా హింసిస్తున్నారు. అవి ఆత్మ సంబంధమైన శ్రమలు. ఇక్కడ బెంగళూరు లాంటి ప్రదేశాల్లో మనకి అలాంటిది ఏమీ లేదు. ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు లేవు, ఇక ముందు రావచ్చు, కానీ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సంఘానికి 10 దినములు నీకు శ్రమ కలుగును. ఏంటి దేవుడు ఎందుకు చెప్పాడు 10 దినాలని? అసలు 10 దినాల గురించి ఎందుకు రాయబడింది ఇక్కడ? ఏంటి ఆ 10 దినాలు? దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన మరం ఏంటి? అలనాడు ఈ యొక్క యూదుల్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక 10 దినాలు ఉండు అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని దినాలు మా దగ్గర ఉండని. మనం కూడా అను కదా, ఏమని 2-3 దినాలు వచ్చేసి 4 నెలలు ఉండి వెళ్ళు అంటే దాని అర్థం ఏంటి? శాశ్వతంగా తిష్టేసేవాడు కాదు. కొద్ది రోజులు ఉంటాడు, మళ్ళీ వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అనే దానికి ఉపయోగించి 10 దినములు అని అక్కడ రాయబడి. దానికి మీకు ఇంకా బాగా తెలియాలంటే మనము గమనించవలసింది ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఎలియాజరు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకు రెబ్కాను చూసేదానికి బెతుయేలు దగ్గరకు వచ్చినప్పుడు రెబ్కా ఒక్క అన్న ఉన్నాడు. ఆయన పేరేంటి? లాబాను.
అంత అయిన తర్వాత, మాటలన్నీ అయిపోయిన తర్వాత, ఇచ్చిపుచ్చుకోటాలు అని అయిపోయిన తర్వాత లాబాను ఒకటి అంటాడు, ఈ చిన్నదాన్ని 10 దినములు, టైం లేదు కాబట్టి రిఫరెన్స్ చెప్పట్లేదు, ఆది కాండంలో ఉంటుంది అది. ఈ చిన్నదాన్ని అంటే ఎవరిని? ఈ రిబ్కాని 10 దినములు. ఇక 10 దినములు ఏంటి? మా దగ్గర ఆది కాండం 24:55 ఉంటుంది. నోట్ చేసుకొని ఇంటికి వెళ్తే చదవండి. ఆది కాండం 24:55 లాబాను ఎలియాజర్తో ఏమంటాడంటే, ఈ చిన్నదాన్ని అంటే ఎవరిని? రిబ్కాని, ఒక 10 దినములు మా దగ్గర ఉన్నాయి, తర్వాత నువ్వు తీసుకెళ్ళి. అంటే ఏంటి? కొంత టైం మా దగ్గర. దీని అర్థం ఏంటంటే 10 దినములు నీకు శ్రమకంటే శ్రమ ఎంత ఉంటుంది? కొంత సమయం. అది దీర్ఘ సమయం కాదు, చాలా తక్కువ సమయంలో ఆ శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల్లో నువ్వు ఎలాగుండాలి? ధైర్యంగా ఉండు. ఆ యొక్క శ్రమల్లో నువ్వు నమ్మకంగా ఉండు. ఆ యొక్క శ్రమల్లో నిరీక్షణతో ఉండు. ఆ యొక్క శ్రమల్లో విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లాస్ట్ వీక్ ఒక వాక్యాన్ని మీకు చూపించాను నేను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారికి ఏమవుద్ది? హింస పొందుదురు. ఎక్కడుంది బైబిల్లో అది? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. ఎవరైనా గట్టిగా చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఏ చీకు చెంత లేకుండా ఉంటారని బైబిల్లో లేదు. మన ఉద్దేశం ఇది, నేను దేవుని నమ్ముకున్నాను, ఇంక ఏ ప్రాబ్లం రాకూడదు. బైబిల్ అలా చెప్పట్ల. నిజముగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తే హింస కలుగుద్ది. నిన్ను ప్రేమించిన వాళ్ళే రాళ్ళేస్తారు నీ పైన. ఏంటి? నీతో ఉన్న వాళ్ళే నిన్ను దుర్భాషలు మాట్లాడతాడు, నీక మానాన్ని అవమానం పరుస్తారు. హింస వస్తుంది. జడియొద్దు, బెదరొద్దు. నీ యొక్క బంధువులే నిన్ను ద్వేషించవచ్చు, నీ బంధువులే నిన్ను పక్కన పెట్టచ్చు, నీ సొంత రక్త సంబంధులే నిన్ను గాయపరచవచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించినప్పుడు ఏం కలుగుద్ది? శారీరక హింసలు కలగచ్చు, మానసిక హింసలు కలగచ్చు, ఆత్మ సంబంధమైన హింసలు కలవచ్చు. యేసయ్యకి 3 కలిగినాయి. ఈ శ్రమల దినంలో మనం చూసేదంటే యేసయ్య శారీరకంగా శ్రమపడ్డాడు, మానసికంగా శ్రమపడ్డాడు. ఏంటి మానసికంగా? బహిరంగ ప్రదేశంలో బట్టలు ఉడదీశారు. ఆత్మ సంబంధమైన హింస ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగో. ఆత్మ సంబంధమైన దేవుని కుమారుడు అండి ఆయన, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన దైవ మానవుడు. ఆత్మ సంబంధమైన హింస తట్టుకున్నాడండి. ఆయనే మనకు మాదిరి అండి. శారీరక హింసను తట్టుకో. ఎవరు ఏమైనా కానీ డిస్కరేజ్ అవ్వకు. నన్ను అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను. నా బలం నా యేసయ్య, నా శక్తి నా యేసయ్య, నా గురి యేసయ్య. నా యొక్క భారం నశించు ఆత్మలను ఉన్న ఆత్మను ఉజ్జీవించబడటమే. నాదే కాదు, ఏ సంఘ కాపరి యొక్క ఉద్దేశం కూడా అదే, ఏ ఒక్క దైవ సేవకుని యొక్క ఉద్దేశం కూడా అదే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించేవారు హింస పొందుతారు. ఇప్పుడు పొందుతాం చాలా తక్కువ, ఇక ముందు ఇంకా ఎక్కువ రెడీగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా. ఇంకొక వర్షన్ ఏంటంటే 10 దినాలకు దేనికి సాదృశ్యం అంటే, ఈ యొక్క స్ఫుర్ణ సంఘ సమయంలో 10 రాజులు అతి భయంకరంగా ఇక స్ఫుర్ణ సంఘాన్ని ఏం చేస్తారు? హింసిస్తారు. కాబట్టి ఓ స్ఫుర్ణ సంఘమా, 10 రాజులు మిమ్మల్ని భయంకరంగా హింసించినప్పటికీ కూడా నువ్వేం చేయద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు అని బైబిల్ పండితులు ఈ రకంగా తెలియజేస్తారు. 2 రకాలు చెప్పారు 10 దినాలకి. మొదటిదేంటి? తక్కువ సమయం. రెండోదేంటి? అది 10 రాజులు వారి చేత చెప్పారు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10.
ఇంకొకరు రోమా 8:18 చదవండి. ఇంకొకరు 1 పేతురు 5:10. ఏంటండి బైబిల్ ఏముంది? కొంచెము కాలము, దీర్ఘకాలం కాదు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పెండట సంగమా. కొంచెం కాలం నువ్వు శ్రమ పడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తానే, అంటే ఎవరు? దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కొంచెం కాలమే, ఓర్చుకో. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎంచుకో. ఏంటి? దేవుడు ఇవ్వబోతున్నాడు మహిమని. ఆ మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో ఒక కిరాతకమైన పని జరిగింది. ఏంటంటే 22 మందిని యవనస్తులు, వారి యొక్క వయస్సు 21 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండే 22 మంది యవనస్తులను ఈజిప్ట్లో వాళ్ళు ఏం చేశారంటే, మన ఊర్లో నాటుకోళ్ళని కోస్తాం, నాటుకోళ్ళను మెడల్ని కోస్తాం. అలాగా ఈ 22 మందిని లైన్గా నిలబెట్టి కోళ్ళు మెడల్ని కోసినట్లు వాళ్ళు కోసేదానికి సిద్ధమయ్యారు. వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? సువార్తను ప్రకటించడం. క్రీస్తు కోసం తమ ప్రాణాలు కూడా లెక్క పెట్టకుండా మా ముందు కాబోవు మహిమ ముందు ఈక శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుని పట్ల అచంచలమైన ప్రేమతో ఆ యొక్క ప్రేమను వదిలిపెట్టకుండా బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కోసం బతుకుతాం, ఇక జీవితం యేసయ్యకే అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, మీరు మమ్మల్ని చంపిన మమ్మల్ని రక్షించిన యేసయ్యను వదిలిపెట్టం అని ధైర్యంగా చెప్పారు. ధైర్యంగా చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే, అలాగైతే మీకు మేము శిక్ష విధిస్తున్నామని చెప్పి ఆ 22 మందిని ఒకరి తర్వాత ఒకరిని కోళ్ళు మెడకాయలు ఆ రకంగా కోసినట్లు 22 మంది యొక్క తలను కూడా కోసేశారు. అంత మాత్రమే కాదు, దాన్ని వీడియో తీశారు. దాన్ని వీడియో తీసి ఆ యొక్క బిడ్డల యొక్క తల్లిదండ్రులకు పంపించారు. ఏంటి? మీ యొక్క బిడ్డ ఈ రకంగా చంపాం, మీరు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు అని ఆ యొక్క నిజమైన దేవుణ్ణి సువార్తను అడ్డగిస్తున్నా వాళ్ళు ఏం చేశారని తమ యొక్క తల్లిదండ్రులకు ఆ యొక్క వీడియోను పంపించారు. అలాంటి ఒక వీడియో ఒక తల్లికి వచ్చింది. ఆ తల్లికి 2 బిడ్డలు. ఒక అబ్బాయికి 23 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయికి 26 సంవత్సరాలు. ఇవన్నీ కూడా జరిగిన సంగతులు. ఒక అబ్బాయికి 23, ఇంకో అబ్బాయికి 26 సంవత్సరాలు. ఇక వీడియో అమ్మకి పంపించారు. ఒక్కసారి ఆ వీడియో చూసి ఆ యొక్క తల్లి యొక్క గుండె ఎలాగుంటుందో మనం అర్థం చేసుకోగలం. కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచిన తల్లి, తమ బిడ్డలను దేవునికి సమర్పించిన తల్లి, దేవుని యొక్క సువార్తకు ప్రతిష్ఠించిన ఆ యొక్క స్త్రీమూర్తి. ఎస్టర్డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓ స్త్రీలారా, నిజమైన ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ప్రార్థనాపరులైన స్త్రీలుగా మీరుండండి, విశ్వాసం కలిగిన స్త్రీలుగా మీరుండండి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండండి, కొనియాడపడతారు. దేవుని గణపరిచే స్త్రీలుగా ఉండండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు.
దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను దేవునికి మీరు ప్రతిష్ఠించండి. అదే దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అలాంటి ఉమెన్స్గా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. రైట్. సరే, ఈ సమయంలో ఆ యొక్క తల్లి మీడియాని అంతటిని పిలిచింది. మీడియా అంటే ప్రెస్. ఓకే, ఆమె ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టింది. అందరూ కూడా ఏం చెబుతుంది ఈమె, అందరూ కూడా ఏ రకంగా ఈమె ప్రవర్తించబోతుంది అందరూ కూడా, ఎందుకంటే బహు భయంకరమైన కిరాతకమైన పని, ఒక మంచి పని కోసం యేసయ్య సువార్తను ప్రకటించేదానికి వాళ్ళ యొక్క తలలు ఏంటి నరికివేయబడ్డాయి. ఆ మాట్లాడింది మొదటి మాట, దేవుడు మంచివాడు. ఆ మాట్లాడిన మొదటి మాట ఏంటి తెలుసా? దేవుడు మంచివాడు. ఎవ్రీబడి షాక్డ్. ఏంటి దేవుడు ఏంటి మంచివాడు, ఏం మంచి ఇంక జరిగింది? ఆమె విశ్వాసంతో చెబుతుంది దేవుడు మంచివాడు. ఇంతవరకు ఇద్దరు వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఎవరేం చేస్తున్నారో అని నేను భయంతో ఉండేదాన్ని. కానీ ఈరోజు నాకు కలిగిన వార్త ఏంటో తెలుసా? ఆ దేవుడు మంచివాడు. ఇక లోకంలోని వారుకున్న శ్రమకి దేవుడు ఏం చేశాడు? విడిపించి ఆయన దగ్గరకు నా బిడ్డలను చేర్చుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఇదండి నిజమైన క్రైస్తవ విశ్వాసం. ఇదండి నిజమైన క్రైస్తవ్యం యొక్క శక్తి. సరే, రెండో మాట, మళ్ళా దేవుడు చాలా మంచివాడు. మొదట ఏముంది? దేవుడు మంచివాడు. రెండోసారి ఆమె చెప్తుందంటే దేవుడు చాలా మంచివాడండి. ఎందుకో తెలుసా? నా బిడ్డల ముఖంని నేను చూస్తున్నాను. నిజంగా ఆ చంపిన వాళ్ళు నాకు ఒక మేలు చేశారు. ఏంటో తెలుసా? వాళ్ళు చక్కటి వీడియో తీశారు. ఆ వీడియో నాకు పంపించారు. ఆ వీడియో నేను చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ముఖాలు నేను చూస్తున్నాను. వాళ్ళ ముఖములో నా కోపం కనపడలా, వాళ్ళ యొక్క ముఖములో భయం కనిపించలా, వాళ్ళ యొక్క ముఖములో ద్వేషం కనిపించలా. వాళ్ళ యొక్క ముఖములో నాకు కనిపించింది ఏంటో తెలుసా? ఒక ఆశ కనిపించింది, ఒక నిరీక్షణ కనిపించింది. అలాంటి అద్భుతమైన విశ్వాస నిరీక్షణ కలిగిన బిడ్డలను తల్లిగా ఉండటం నాకు గర్వకారణం. అది రెండో మాటగా చెప్పిందండి. అంతటితో ఆపలా. మూడో మాట, ఈ చంపిన వాళ్ళు ఇంకొక మంచి పని చేశారు. ఏం చేశారంటే వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా పంపించారు నాకు. ఏంటి? ఆ యొక్క వీడియోలో ఆడియో కట్ చేయకుండా ఆడియో కూడా నాకు వచ్చింది. దాంట్లో నేను గమనించింది ఏంటంటే, ఆమె చెబుతుంది దేవుడు చాలా 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 మంచివాడు. మొదటిసారి చెప్పింది మంచివాడు అంది, రెండోసారి చాలా మంచివాడు అంది, మూడోసారి ఏం చెప్తుంది? ఆ దేవుడు చాలా 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 మంచివాడు. ఎందుకంటే నా బిడ్డలు ఆ పీకలు తెగిపోయేటప్పుడు వారు మాట్లాడిన ఆఖరి మాటలు నేను విన్నా. ఆ ఆడియోలో ఆఖరి మాటలు నాకు వినిపించినాయి. మొదటివాడు ఏం చెప్పాడో తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు. అదే వాడి యొక్క ఆఖరి మాట. రెండో వాడు మాట్లాడిన మాట ఏంటంటే గాడ్ ఈజ్ ఇమ్మాన్యుయేల్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు నేను విన్నా. అది విన్నాను, కానీ భయముతో కూడిన మాటలు నేను వినిపించలా. ప్రభువును స్తుతిస్తూ వాళ్ళు ఏం చేశారు? మరణించారు. పీకలు తెగిపోతున్నా కానీ
ఆలోచించే. పీకలు తెగిపోతున్న వాళ్ళు దేవుని స్తుతించారు. పీకలు తెగే పరిస్థితి నీకు లేదు, నాకు లేదు ఇంతవరకు. ఇక ముందు రావచ్చు, చెప్పలేను నేను. అప్పుడు నిజమైన క్రైస్తవులు తేల్తారు. పొట్టంతా పోద్ది, గింజలు మిగులుతాయి. ఎవరైతే నిజమందు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు నిలుస్తారో. అలాంటి సమయం రావాలంటే సంఘానికి హింస కలగాలి, శ్రమ కలగాలి. అలాగని శ్రమ కోరుకోవద్దు, దేవుడిస్తే తీసుకో. ఈరోజు నుంచి ప్రార్థన చేయొద్దే, నాయన ఫుల్ శ్రమలు ఇచ్చే నాయన కాదు. ఏముందో తెలిసిన బైబిల్లో, కొందరికి, అందరికీ కాదు. బైబిల్ ఏముంది? స్ఫుర్ణ సంఘములో అందరికీ శ్రమ లేదు. ఎవరికి? కొందరిని శ్రమ పెట్టేదానికి సాతాను ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. ఆ కొందరిలో ఎవరుంటారో నాకు తెలియదు. నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఆ కొందరులే అనుకోకు, ఆ కొందరులో నువ్వు ఉండొచ్చు. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఆమె చెప్పిన సాక్ష్యం, నా బిడ్డలు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. అదే స్ఫుర్ణ సంఘంలో దేవుడు కోరుకుంటున్నాడు. అదే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన సంఘంలో దేవుడు కోరుకుంటున్నాడు. మరణం వరకు ఏం చేయలేదు, నమ్మకంగా ఉంటాడు. దేవుని స్తుతిస్తూ ఈ లోకాన్ని వదిలిపెట్టా. సరే, ఆఖరిగా చెబుతున్నాను ఏంటో తెలుసా? నా బిడ్డలను చంపిన వాళ్ళని నేను చూసినప్పుడు వాళ్ళు కళ్ళకి ఏం చేశారు? గుడ్డ కట్టేసుకున్నారు. కొంచెం మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళు గుర్తుపట్టలేం. కానీ నేను చాలాసార్లు ఆ వీడియోని చూస్తాను. నేను చాలాసార్లు ఆ పీకలను కోస్తే వాళ్ళని చూస్తాను. నేను వాళ్ళ కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళు ఈ వీధిలో గుండా వెళ్తే నేను గుర్తుపట్టగలను. అప్పుడు ఒక ఆయన, గుర్తుపట్టే, ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానంటే, వాళ్ళ మా ఇంటికి రప్పిస్తాను. నేను ప్రేమతో వాళ్ళకు కాళ్ళకు అడుగుతాను. నేను వాళ్ళకి ఇష్టమైన డిషెస్ ఏంటో వాళ్ళని అడుగుతాను. మీకు ఏం కావాలి చెప్పండి, నేను వండి పెడతాను. మీకు ఇష్టమైన చెప్పండి, ఎన్నైనా పర్లేదు చెప్పండి అని నా యొక్క బిడ్డలను చంపిన వాళ్లకు ఏం చేస్తాను? పరిచర్య చేస్తాను తప్ప వాళ్ళను ద్వేషించే తల్లిగా నేను ఉండను. ఇదే క్రైస్తవ విశ్వాసం, ఇదే క్రైస్తవ జీవితం, ఇదే క్రైస్తవ భక్తి జీవితం. ఈ రకంగా జీవిద్దామండి. ఎవడైనా ఒక మాట అంటే అమ్మో, 4 మాటలు అణిగి ఉండే జీవితం క్రైస్తవ జీవితం. సహనాన్ని కలిగి ఉండే జీవితం క్రైస్తవ జీవితం. క్రీస్తు కోసం నిలబడే జీవితం క్రైస్తవ జీవితం. క్రీస్తు కోసం శ్రమలను సహించి ఆ యొక్క శ్రమల్లో ప్రాణం పోయినా కానీ దేవుని స్తుతిస్తూ ఇక లోకాన్ని విడిచిపెట్టడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్ఫుర్ణ ప్రాంతంలో అంట అనేక మంది అన్య దేవతలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అన్య దేవతలని కొలిచేవాళ్ళు. అది చాలా సుందరమైన పట్టణం. అనేక మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక ఆకులతో కుట్టబడిన ఒక కిరీటాన్ని పెట్టుకొని తిరిగేవాళ్ళంట. అప్పుడు స్ఫురణ సంఘం చూసేది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు పెట్టుకొని తిరుగుతున్న కిరీటం వాడిపోయే కిరీటం. ఓ స్ఫురణ సంఘమా, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండి శ్రమలను సహిస్తూ శ్రమలను ఎదుర్కొంటూ ఇంకా గొప్ప శ్రమల కోసం సిద్ధపడితే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఓ సంగమా, నువ్వు భయపడకు. వీళ్ళు పెట్టుకున్న పరిస్థితి వాడిపోయే పరిస్థితి. నువ్వేంటో తెలుసా? జీవ కిరీటం నీకు ఇస్తాను నేను. అంత మాత్రమే కాదు, 2వ మరణములో నువ్వు ఉండ. 2వ మరణం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య. శ్రమలను సహించి ఆ శ్రమల్లో నువ్వు దేవుని కోసం నిలబడి దేవుని మహింపరిచే జీవితాన్ని జీవిస్తే ఎక్కడ ఉంటావు? పరలోకములో సదా ఆయనతో ఉంటావు. అక్కడ ఆకలి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఇంకేది ఉండదు. ఒక అద్భుతమైన సంతోషం, సమాధానం, దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప భాగ్యం ఎవరికో తెలుసా? ఇక భూలోకములో శారీరకముగా, మానసికంగా, ఆత్మీయంగా హింసింపబడుతూ ఆ యొక్క హింసలో దేవుని
దేవునికి మహిమకరంగా నిలబడిన స్ఫూర్ణ సంఘముగా A2J మందిరంలో ఇక వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వారికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి.